అసలు దేవుడంటే ఎవరు? దేవుడు అంటే సృష్టించినవాడు. అంటే ఈ సృష్టిని, భూమి ఆకాశాలను, సముద్రాలను, కొండలను, సూర్యచంద్రులను, సకల జీవరాశులను, సకల జీవులలోకెల్లా ఉన్నతుడైన మనిషిని సృష్టించిన సృష్టికర్త. పుట్టుక, మరణం లేనివాడు. తిండి, నిద్ర, ఆకలి వంటి మానవ బలహీనతలు లేనివాడు. భార్య, పిల్లలు వంటి అవసరాలు లేనివాడు. దివ్య ఖురాన్లో 112వ అధ్యాయంలో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు. అల్లాహ్ నిరపేక్షాపరుడు. ఎవరి ఆధారము, ఎవరి అక్కర లేనివాడు. అందరూ ఆయనపై ఆధారపడేవారే. ఆయనకు సంతానం ఎవరూ లేరు. ఆయన కూడా ఎవరి సంతానము కాదు. ఆయనకు సరిసమానులు ఎవరూ లేరు. ఈ అధ్యాయంలో దైవగుణాలు, దైవత్వం యొక్క లక్షణాలు వివరించబడ్డాయి. దీన్ని బట్టి అర్థమయ్యేది దైవం అంటే పుట్టనివాడు, మరణించనివాడు, విననివాడు, నిద్రించనివాడు, నిత్యం ఉండేవాడే దేవుడు అని. దేవుడు ఒక్కడా, అనేకులా? ఈ విషయం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.